దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో దేవుడు శక్తిమంతుడండి. హల్లెలూయా. పిల్లలు అటు ఇటు తిరగదు, దయచేసి కూర్చోవాలా, కూర్చోండి. హల్లెలూయా. సో బిఫోర్ గోయింగ్ టు మెసేజ్ ఒక చిన్న సాక్ష్యం చెప్పి ఆ తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మీ ముందు ఇక్కడ నిలబడతానని నేను అనుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ సర్వీస్లో మెసేజ్ ఇచ్చిన తర్వాత వర్షిప్ అవుతుంది, 10 అవుతుంది. వర్షిప్ అయి పాస్టర్ గారు చివరి ప్రార్థన చేసే టైంలో భయంకరమైన తలనొప్పి. నాకు ఎంత తలనొప్పి అంటే ఒక పక్క కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చేస్తుంది, కనీసం అడుగు కూడా వేయలేని పరిస్థితి అయింది ఇప్పుడు. సో అట్లా కూర్చుండిపోయాను ప్రేయర్ చేసుకుంటూ. మన బ్రదర్ వచ్చి అడుగుతున్నాడు, అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని. వద్దు, నేను ఇక్కడే పడుంటానని చెప్పాను. సో అట్లా కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాను. కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదండి. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ బిఫోర్ అసలు ఇక్కడ నిలబడతానని నేను అనుకోలేదు, అంత సిక్నెస్. మార్నింగ్ బాగానే ఉన్నాను, మెసేజ్ ఇచ్చాను, అంత బాగుంది. సడన్గా మెసేజ్ ఇచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నన్ను ఎవరో ఒక శక్తి ఇట్లా లాగినట్టు అనిపించింది. వితిన్ 5 minutesలోనే భయంకరమైన హెడేక్. అసలు నా వల్ల అవ్వట్లా. అసలు ఇంటికి వెళ్ళిపోదామా అని ఒక పక్క, కానీ వద్దు, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ ఏముందండి, స్వస్థత ఉంది. కూర్చుండిపోయాను అట్లాగా, ఇక్కడే కూర్చొని స్తుతిస్తే అట్లాగా నాకు అదేంటే ఏమైపోతారంటే కంప్లీట్గా కళ్ళు తిరిగిపోయి నేను ఎటు వెళ్ళిపోయినా కూడా నాకే తెలియదు, ఒక 10-15 minutes. కానీ దేవుడు ఇందాక ఆరాధనలో అండి అద్భుతంగా నన్ను దేవుడు దర్శించాడు. అసలు నేను లేస్తానని కూడా అనుకోలేదు. సడన్గా పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను అట్లా పడిపోయినాను ఇక్కడ కుర్చీలో. ఇట్లా ఎవరో తట్టినట్టు అనిపించింది సడన్గా. వెంటనే లేచాను, కూర్చున్నాను, అట్లాగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా లేచి పైన కూర్చో అంటున్నాడు. ఒక స్వరం లిటరల్గా నేను విన్నాను, నేను లేయలేను ప్రభు అంటున్నాను. ఎందుకంటే నుంచోడానికి కూడా నాకు అవ్వట్లా. కానీ దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఇక్కడ కూర్చున్నాను. చిన్న ప్రార్థన చేస్తుండగానే ఒక అకస్మాత్తుగా ఒక శక్తి నాలో నింపబడినట్టు అయిపోయిందండి. ఇప్పుడు వర్షిప్లో ఫుల్ బూస్టప్ లాగా అయిపోయింది. దేవుడిచ్చిన అద్భుతమైన స్వస్థతకు నా దేవునికి నిండా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నిజంగా అంటే ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అనే మాట లిటరలీ ఎప్పుడు నేను అనుభవిస్తూనే ఉంటాను. మరొకసారి దేవుడు తన శక్తిని నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి ఉంటానని అనుకోలేదు, బట్ దేవుడు అద్భుతంగా నన్ను నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తలనొప్పి ఎటుపోయిందో, ఆ కళ్ళు తిరగడం ఎటుపోయిందో, అసలు కంప్లీట్గా మార్నింగ్ కంటే కూడా ఇప్పుడు దేవుడు అద్భుతమైన శక్తిని ఇచ్చారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా చాలామంది బలహీనతలు ఉంటే ఇంట్లో ఉన్నామండి, బలహీనత వచ్చిందండి. ఎప్పుడు బలహీనత ఉన్నప్పుడు అప్పుడే మందిరానిలో ఉండాలి. ఆ దేవుని శక్తి మనం తాకుతుండగా అంతకు మించిన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో సమస్త మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆయన సాధ్యమైన వాటిని సాధ్యం చేయగలడు. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 2 Kings 1:9-10. చదువు. వెంటనే రాజు 50 మంది అధిపతి అయిన ఒకనిని
వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావలెను, నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించును గాక అని 50 మంది అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించి వేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, జీవంగల రాజా, చదవబడిన లేఖనముతో నాతో మాతో మాట్లాడండి, దర్శించండి. కృప కలిగిన నీ వాక్కు, శక్తి కలిగిన నీ కృపతో నింపి నన్ను నిలబెట్టుకొని అయా బలహీనురాలను మీరే నిలబెట్టుకొని వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లిటరలీ ఈ మాట ఇప్పుడు నా జీవితంలో లిటరలీ మార్నింగ్ జరిగిందండి. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? దిగు దిగు దిగు. నన్ను దించేశాడండి స్టేజ్ మీద నుంచి. బట్ నా దేవుడు దర్శించి మరలా నన్ను ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, షోమ్రోను రాజు అనే వ్యక్తికి రోగి అయ్యాడు. మంచం మీద పడుకొని ఉన్నాడు. మంచం మీద పడుకొని ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుడి దగ్గర కదా అడగాలి. ఏమని చెప్తున్నాడు? ఒరే బాబు, ఎవరికి? అసిస్టెంట్స్కి. ఒరే బాబు, నేను ఏం చేయలేను కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? అక్కడ పైన మీరు చదువుకుంటే 3వ వచనంలో ఉంటుందండి, ఎక్రోను దేవత బయోల్జబాబు యొద్దకు విచారించు. అంటే ఎక్రోను దేవతకి నువ్వు పూజించు, అక్కడికి వెళ్ళి కొన్ని బలులు అర్పించు అని 50 మందిని వాడికి ఒక అధికారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. సరే అని వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాను దర్శించి, ఏలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్రోను దేవతను దర్శించడానికి వెళ్తున్నావు, నిశ్చయముగా నిన్ను నేను స్వస్థపరచాలనుకున్నాను, కానీ నువ్వు అక్కడ ఆ దేవతను నువ్వు పూజించాలని వెళుతున్నావు కాబట్టి నువ్వే మంచం మీదైతే పడి ఉన్నావో ఆ మంచం మీదే నిశ్చయంగా చచ్చిపోతావు అనే వాక్కును ఏలియా ద్వారా దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. సరే, ఆ 50 మంది ఏం చేశారు? వెంటనే వెనక్కి వెళ్ళి రాజుగారికి చెప్తా ఉన్నారయ్యా, ఇదంతా 1వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. రాజుగారికి చెప్తున్నారయ్యా, మరి మేము ఇట్లా ఎక్రోను దేవతకి పూజిద్దామని వెళ్తుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, మీరు నిశ్చయంగా చచ్చిపోతారని అని అంటే, ఎవరు ఆ వ్యక్తి అని అంటే చెప్తారు, ఆయన షిద్బీయుడైన ఏలియా అండి అంటే, సరే ఒకసారి నా యొద్దకు తీసుకొని రండి అని చెప్తాడు. ఏమంటాడు చెప్పండి? ఒకసారి నా యొద్దకు తీసుకొని రండి. సరే అని ఈయన అప్పటికే వీళ్ళకి ఈ మాట చెప్పేసి వెళ్ళి కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు ఏలియా. ఈ 50 మందిని ఒక నడిపించి ఒక అధికారి, వీళ్ళు మొత్తం 51 మంది అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? కొండ దగ్గరికి. వింటున్నారా? అర్థమవుతుందా? కొండ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కింద 50 మంది ఉన్నారు. కొండపైకి ఒకడు ఉంటాడు కదా, మేనేజర్, అడు వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? ఆ యొక్క ఏలియా గారితో అంటున్నారన్నమాట. మీరు 9వ వచనం చదివారు కదా. ఏలియా వద్దకు వెళ్ళి ఆ అధిపతి ఏమంటున్నాడు? దైవజనుడా, నీవు దిగి రావాలని మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంట? దిగి రావాలి, మా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏలియా గారు ఏమంటున్నాడు? నేనే దైవజనుడినైతే మిమ్మల్ని మీ యొక్క అందరినీ కూడా దహించబడునుగా అనగానే, ఎప్పుడైతే దైవజనుడని ఏలియా నోటు నుండి ఆ మాట వస్తుందో ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అందరూ కూడా ఆ అగ్నిలో పడి కాలిపోతున్నారు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంగమా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం యొక్క అంశము ఏమిటి అనంటే నిర్మించి నియమించి. చెప్పండి ఏంటి టైటిల్? నిర్మించి నియమించి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే సంగమా, ఈ భూమి మీద నీకు ఎన్ని బిరుదులున్నా, ఇప్పుడు కొంతమందికి ఒక పేరు కాదు 2-3 పేర్లు ఉంటాయి, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదండి. అయితే ఈ భూమి మీద నీకు ఎన్ని బిరుదులున్నా, ఎన్ని ఖరీదైన పదాలు నీ పేరు పక్కన ఉన్నా, అంటే కొంతమందికి రెవరెండ్ అని, డాక్టర్ అని, లేకపోతే కదండి చదువుకున్న క్వాలిఫికేషన్ పక్కన పేరు పక్కన పెట్టుకుంటూ ఉంటారు, ఎంఏ బిఏ బిఈడి అని సంథింగ్ కదా, డాక్టర్ అని. అట్లాగా నీకు ఎన్ని బిరుదులున్నా సరే, నీ పేరు ఎంత గొప్ప పేరు అయినా సరే, అత్యంత ఖరీదైన బిరుదేంటో తెలుసా? ఈమె దేవుని బిడ్డ, ఇతడు దైవజనుడు, ఈ బిడ్డ దేవునికి సంబంధించిన వ్యక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇతడు మనం తింటున్నదే తింటున్నాడు, ఇతడు మనం కట్టుకుంటున్న బట్టలు లాంటివే కట్టుకుంటున్నాడు, కానీ ఇతడు ఇక్కడ మనిషి కాదు, ఇతడు దైవికమైన మనిషి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇతడు పరలోకపు మనిషి, ఈమె దేవుని బిడ్డ అనే ఒక సాక్ష్యము నీకుండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ గుర్తింపు నీకు రాగలిగితే అంతకు మించిన ఘనత నీ జీవితంలో, మన జీవితాల్లో ఏమి లేదండి. హల్లెలూయా. చాలామంది ఆ గుర్తింపు రావాలి, ఈ గుర్తింపు రావాలని ప్రాకులాడతారు, కానీ ఖరీదైన గుర్తింపు ఏంటో తెలుసా? ఈమె దేవుని బిడ్డ అని సమాజం నిన్ను గురించి చెప్తా ఉంటే అంతకు మించిన ఘనత ఈ లోకంలో నీకు ఇంకేం అవసరం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట ఆసక్తి కలిగించే విషయం ఏమిటయ్యా అనంటే ఆ దైవికమైన బిడ్డలో విషయము ఉందని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు ఆయన. నీ సరిహద్దులు చెరిపివేసినప్పుడు నిన్ను ఇంకెవరు ఆపగలరు? దేవుడు మన సరిహద్దులు చెరిపేస్తే మనల్ని ఎవరైనా ఆపగలరా అండి? ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా, ఎవరు పట్టుకోలేరు మనల్ని. ప్రభు అంటున్నాడు ఇది మనము గెలిచే సమయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన గెలుపు ప్రారంభమైందని దేవాతి దేవుడు ఈ మధ్యాహ్నం నీకు సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడా దిగిరా, ఏమంటున్నాడండి? దిగిరా. ఆల్రెడీ నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు దైవజనుడు అని, నీ రేంజ్ ఏంటో వాడికి తెలుసు. ఎవరికంటే శత్రువుకి తెలుసు నీ రేంజ్ ఏంటో. నువ్వు ఎంత రోషముగా, ఎంత విశ్వాసముగా, ఎంత ధైర్యముగా దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతున్నావో వాడికి బాగా తెలుసు. తెలుసా తెలీదా? నీ శత్రువుకి తెలుసండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు ఈ ప్రజలకు, నీ చుట్టూ ఉన్న సమాజంకి తెలియాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ నీ రేంజ్ ఏంటో, నీ స్థితి ఏంటో, నీ స్థాయి ఏంటో నీ శత్రువుకి తెలుసు, కానీ నీ చుట్టూ నువ్వు జీవిస్తున్న ఈ ప్రజలు, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజానికి నువ్వేంటో తెలియాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు దైవికమైన బిడ్డవని, నువ్వు దైవజనుడు అని ప్రభుత్వానికి తెలిసేలాగా నా ప్రభు కార్యము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దూషిస్తున్న వారికి, నిన్ను అపహాసిస్తున్న వారికి నువ్వేంటో తెలియచేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు సాధారణంగా ఇక్కడికి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు బిడ్డ. నీ మీద ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆయన. నువ్వు అనేకుల చేత హింసించబడుతున్నావని, దూషించబడుతున్నావని, అపహసించబడుతున్నావని తెలిసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు నీ శ్రమ దినాలు ముగింపబడి ఉన్నావే, నువ్వేంటో నీ ప్రజలకి నేను చెప్పబోతున్నానని ఈరోజు నీతో ఆయన వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్ వి ఆర్ సర్వింగ్ టుడే. దేవునికి స్తోత్రం. వాళ్ళకు చూపడానికి ఈరోజు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు. నీ స్థాయిని చూపిపోతున్నాడు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ప్రార్థనకి వెళ్ళి వస్తుంది, ఏదో భక్తి చేస్తుంది అన్నట్టుగా నిన్ను చూస్తున్నారు, కానీ నువ్వేంటో, నీ వెనక ఎవరున్నారో,
నీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆయన ప్రూవ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది మమ్మల్ని అంటూ ఉంటారండి, పాల్కోటి పాస్టర్కి వెనకుండి ఎవరో నడిపిస్తున్నారు, వెనక ఎవరో డబ్బులు పంపిస్తున్నారు, కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపించగలుగుతున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అనేకులు అనుకుంటుండొచ్చు, నువ్వు కష్టపడింది ఎవరు చూడట్లా, నువ్వు ఈరోజు సంతోషంగా బ్రతుకుతుంటే నీకెవరో చెప్పి నేర్పిస్తున్నారని, నీకెవరో వెనకుండి నడిపిస్తున్నారని, నీకెవరో ఉండి ఏదో చేస్తున్నారని ప్రజలు అనేక విధాలుగా నేను అనుకుంటున్నారు కదా. నా ప్రభు అంటున్నాడు, నీ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో మనుషులు కాదు, సర్వోన్నతుడు ఈ భూమిని ఆకాశాన్ని నిర్మించి నియమించి సమస్తమును తన పద్ధతి ప్రకారం నడిపిస్తున్న దేవుడే నిన్ను నడిపిస్తున్నాడని ప్రజలు తెలుసుకునేలాగా నా ప్రభు నీ పట్ల కార్యము చేయడానికి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమ పడుతూ నిందించబడుతూ రోగాల పాలైన ఈరోజు మనుషులు బట్టి శ్రమపడి చల్లారిపోయిన భక్తిలో ఉన్నావేమో. నాకు ప్రార్థనకు రావాలని ఆశ ఉందండి, నాకు బలంగా ఉండాలని ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నాను. పరిస్థితులు నాకు సహకరించట్లేదు, నా కుటుంబం నాకు సహకరించట్లేదు, నిందించబడుతున్నాను, శ్రమ పడుతున్నాను. చల్లారిపోయిన స్థితిలో ఈరోజు ఉన్నావా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, దిగులు పడద్దు, నువ్వేంటో నేను చూపిస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, దైవజనుడా దిగిరా, మేము వారెంట్తో వచ్చామండి, ప్రూఫ్స్తో వచ్చాము, దిగిరా అంటున్నాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే అంటున్నారా? అనేకులు వచ్చేసి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర అది ఉంది, నువ్వెట్లా ముందుకెళ్తావో చూస్తాం, నీ సంగతి ఏంటో చూస్తాం, నువ్వేంటో చూస్తామని నీ మీదికి అనేకమైన మంది వచ్చేసి మాట్లాడుతున్నారా? ఈరోజు లైవ్ చూస్తున్న దైవజనుడివే కావచ్చు, ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న దేవుడి బిడ్డ నువ్వే కావచ్చు, అనేకులు వచ్చి నువ్వేంటో చూస్తాం, నీ స్థితి ఏంటో చూస్తాం, నీ సంగతి ఏంటో చూస్తాం. బెదిరింపు కాల్స్, బెదిరింపులు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ప్రూఫ్స్తో వచ్చామంటున్నారు కదా, ఇంతమంది వేసుకొని వచ్చారు, ఇంతమంది ఏం జరిగిద్దో అని నువ్వేం దిగులు పడద్దో, వాళ్ళకు కూడా నువ్వేంటో నేను తెలియజెప్తానంటున్నాడు. హల్లెలూయా. అది ప్రభుత్వమే కావచ్చు, అది సమాజమే కావచ్చు, అది నీ బంధువులే కావచ్చు, వాట్ ఎవర్ హూ ఎవర్, నా ప్రభు నీ పక్షమున నీతో నీ యొక్క జీవితంలో ఆయన కలగజేసుకున్నాను అని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని గురించి కలగజేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అందరికీ ఇన్ని రోజుల వరకు నువ్వేదో మందిరానికి వెళ్తున్న బిడ్డవని, దేవుని బిడ్డవని, దైవ సేవకుని మాత్రమే తెలుసు, కానీ నీలో ఉన్న అభిషేకము, నువ్వు నీ మీద దేవునికి ఉన్న సంకల్పం వారికి తెలీదు. దేవుడు నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉద్దేశించినాడో, దేవుడు నీలో ఎంత అభిషేకాన్ని పెట్టినాడో, దేవుడి యొక్క కృప నీ మీద ఎంత ఉందో వారికి తెలీదు. అది తెలుసుకోబోతున్నారు ఈరోజు మొదలుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా చాలా నార్మల్గా బ్రతుకుతున్నాడు, చాలా సాదాసీదమైన మనిషిగా ఉంటున్నాడు. అందరూ అనుకున్నారు ఒక చిన్న బెదిరింపు ఇచ్చేస్తే వచ్చేస్తాడులే అనుకున్నాడు. కానీ ఏలియా రేంజ్ ఏంటో వాళ్ళకి తెలీదు. ఏలియా రేంజ్ ఏంటండి, ఆయన మాట్లాడితే ఆకాశాలు మూయబడతాయి, ఆయన చెబితే ఆకాశము తెరవబడుతుంది. దాట్ ఈస్ హిజ్ రేంజ్. దేవునికి స్తోత్రం. ప్రకృతినే శాసించిన మహోన్నతుడైన సేవకుడు ఏలియా పైరూపాన్ని చూసి సాధారణంగా ఉన్నాడని దిగిరా దిగిరా అంటున్నారు. ఈరోజు నిన్ను కూడా నీ స్థాయిని బట్టి, నీ స్థితిని బట్టి అలాగే అనుకుంటున్నారేమో. ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నావని, కొంచెం దీనస్థితిలో ఉన్నావని, నిన్నేమైనా అంటే ఏం కాదులే, నీ చుట్టూ ఉన్నవారు ఇట్లాంటి చూపు నిన్ను చూస్తున్నా వారిని బట్టి దిగులు పడద్దంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ నోటిలో నా వాక్కు నుంచినాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి ఏలియా రేంజ్? ఒక మాట చెప్తా ఉంటే 3.5 సంవత్సరాలు, అప్పటిదాకా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎప్పుడు వర్షం పడే పట్టణము, నువ్వు ఇట్లాంటి పని చేస్తున్నావు కదా, నీ జీవితంలో నీ యొక్క ఊర్లో వర్షమే రాదని ఎప్పుడైతే నోటుకుండా చెప్తున్నాడో ఆకాశపు తూములని మూయబడ్డాయండి.
3.5 సంవత్సరాల తర్వాత ఆయన నోరు తెరిచి చెప్పేంత వరకు కూడా ఆకాశము తెరవబడలేదు. దట్ ఈస్ హిస్ రేంజ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ రేంజ్ ఏంటో తక్కువనే. నీలో ఆయన మామూలు అభిషేకం పెట్టలా, నీకు మామూలు తలాంతులు ఇవ్వలా. నువ్వు వాడకనే అవి ఏమంటారు, సాధన చెయ్యకనే అవి పదును కాలేదు. మార్నింగ్ సర్వీస్లో తలంపులు అనే మెసేజ్ దేవుడు మాట్లాడారు. వీలైతే వినండి, యూట్యూబ్లో ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వరములు, దేవుడు మనకిచ్చిన తలంపులు కావచ్చు, దేవుడు మనకిచ్చిన అభిషేకము నువ్వు సరిగ్గా వాడితే, నువ్వు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, ఆ అభిషేకాన్ని నువ్వు పదును చేసుకోగలిగితే, ఏలియాకు మించిన స్థాయి ఈ లోకములో అనేకులు నీ ద్వారా ప్రజలు చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరకు వచ్చి ఏలియా అంటున్నాడు, ఎవ్వరూ అందరినీ చంపేశారయ్యా దైవికమైన ప్రవక్తల్ని, నేను ఒక్కనే రోషంగా ఉన్నాను. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా నేను ఒక్కనే ఉన్నాను. రొట్టె మాంసము సప్లై ఆగిపోయింది. ఒకప్పుడు కెరేతు వాగు దగ్గర అక్కడ కూర్చుంటే ప్రతిరోజు కదండి కాకి వచ్చి రొట్టె సప్లై చేసేది, మాంసం సప్లై చేసేది. అది ఆగిపోయింది. తర్వాత మరి విధవరాలు దగ్గర మరి కొన్ని సంవత్సరాలు పోషింపబడ్డాడు. సప్లై ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. కానీ రోషముగా నేను ఒక్కనే మిగిలిపోయాను అంటున్నాడండి. హల్లెలూయా. మరి అలాంటి వాడి కోసము ఆకాశపు తూములేంటండి, దేన్నైనా తెరవడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో, నీ వాడలో, నీ పట్టణంలో నువ్వు ఇలాంటి సాక్ష్యం చెప్పగలిగితే నీ కొరకు కూడా నేను ఆకాశపు తూములు తెరస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్తా ఉంటారు, ఇంతకుముందు మా వాళ్ళు సపోర్ట్ ఉండేదండి, ఇప్పుడు సపోర్ట్ లేదు. అవసరం లేదు నీ సపోర్టు. ఎవరి సపోర్టు నీకు అవసరం లేదు. నీ కుటుంబానికి నువ్వే ఒక సపోర్ట్గా నా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు మా కాలనీలో వాళ్ళు సహకరించేవారండి, ఇప్పుడు మా కాలనీ సపోర్ట్ లేదు. నేనేం చేయలేకపోతున్నాను. దిగులు పడద్దు, నీ కాలనీకి నీవే సపోర్ట్గా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన అధికారికి రాజుగారి యొక్క ప్రోటోకాల్ తప్ప ఇంకేం తెలీదు. రాజుగారు తీసుకురమ్మన్నాడు, వచ్చాడు. కానీ ఇక్కడ ఈయన రేంజ్ ఏంటో, ఈయన స్థితి ఏంటో, ఈయన స్థాయి ఏంటో తెలియదు ఆయనకి. అందుకే పద్దాక దిగిరా 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 అంటున్నాడు. ఆయనకి తెలిసిందేంటి, రాజుగారి యొక్క ప్రోటోకాల్, ఆయన చెప్పింది చేయాలంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఏలియా, నేనే దేవుని బిడ్డనైతే, దైవజనుడనైతే ఏమంటున్నాడు అంటే, ఒక ప్రార్థన కూడా చిన్న మాట అంటున్నాడు, ఆకాశము నుండి అగ్ని దిగి రావచ్చునుగాక. వెంటనే ఆకాశములో నుండి ఒక బలమైన అగ్ని దిగుతూ ఉందంటే, ఒక మాట అంతే. హీ జస్ట్ స్పీక్ వన్ వర్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి దిగులు పడద్దు, ఈరోజు నీకున్న స్థాయిని బట్టి దిగులు పడద్దు, ఈరోజు నీకున్న స్థితిని బట్టి దిగులు పడద్దు. ఇప్పుడు నువ్వు బలహీనుడివే కావచ్చు, ఈరోజు నువ్వు తరమబడుతున్న వాడివే కావచ్చు, దిగులు పడద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఈరోజు గర్భము ధరించింది ఒక అద్భుతమైన దర్శనాన్ని నువ్వు గర్భం ధరించి వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మీద సాధారణమైన అనాయింటింగ్ కుమ్మరించి పంపట్లేదు ఆయన. అసాధారణమైన కార్యాలు చేయగలిగిన ఒక శక్తి కలిగిన మహోన్నతుణ్ణి నువ్వు గర్భాన ధరించి వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దర్శనాన్ని, దేవుని కృపను, దేవుని వరమును, దేవుని అభిషేకాన్ని దేవుడు నీ గర్భంలో వేసి పంపబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆ దర్శనము బయటికి రావాలంటే కొంచెం టైం పట్టింది. ఈరోజు వేసి పంపుతున్నాడు కదా, అది కొంచెము ఫుల్ఫిల్ కావాలంటే కొంచెం టైం పట్టద్ది. అర్థమవుతుందన్న మాటలు మీకు? హల్లెలూయా. మరి ఏం చేయాలండి అప్పటి వరకు? ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇంత పెయిన్, కొంచెం ఓర్చుకో. హల్లెలూయా. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను నీ మీద ఒక అద్భుతమైన శక్తిని నీకు ఇచ్చి పంపబోతున్నాను. అయితే అది ఆ దర్శనము, ఆ అభిషేకము నీ జీవితంలో ఫుల్ఫిల్ కావాలంటే కొంచెం టైం పట్టుద్ది. కొంచెం ఓర్చుకో, కొంచెం నొప్పి ఉంటుంది, కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం ఓర్చుకోమని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వ్యక్తిగత సేవలో కావచ్చు, జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ ఒంటరితనము, నీ దుఃఖము, నీ కన్నీరంతా కూడా ఈ గర్భాన ఏదైతే గర్భము ధరించిన నీ దర్శనము ముందుకు వచ్చేదాకా మాత్రమే. హల్లెలూయా. ఏదైతే నువ్వు గర్భాన ధరించి ఇక్కడి నుంచి వెళ్తున్నావో అది బయటకు వచ్చేదాకా కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం నొప్పి ఉంటుంది. ఓర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు ఉంటుందయ్యా? నెలలు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు అయిందని కాదు, ఇదిగో ఇప్పుడు నేను వేసి పంపించబోతున్నాను, ఇదిగో ఇప్పుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో నింపి పంపించబోతున్నాను, అయితే నువ్వు కొంచెం స్థిరంగా ఉండు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ తిరగ్గు, ఎవరిని పడితే వారిని కలవుకు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకు, కొంచెం స్థిరంగా ఉండు, ఓర్చుకో, నెమ్మదిగా ఉండని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవును కదండి. గర్భం ధరించిన ఎక్కువ స్త్రీలే ఉన్నారు కదా. ఏం చెప్తారు ఇప్పుడు? అటు ఇటు తిరగకాకండి ఎక్కువగా అంటారు కదండి. కొంచెం నెమ్మదిగా నడవండి అంటారు, కొంచెం ఎక్కడ పడితే అక్కడికి తిరగకండి అంటారు. అవునా? దేవుడు అదే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన శక్తిని నీకు ఇచ్చి నేను పంపబోతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నిన్ను అపహాసించు, నిన్ను దూషిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చుంటావు? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోకు, ఎవరితో పడితే అక్కడ మాట్లాడి టైం వేస్ట్ చేయకు. ఈ దర్శనం బయటకు వచ్చేంత వరకు దీన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడు. ఆ యొక్క గర్భము ధరించిన దర్శనము నీకు ముందుకు వచ్చేదాకా మాత్రమే ఈ నొప్పి అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రోజు రాబోతుంది, ఏదైతే నువ్వు గర్భము ధరించినావో ఆ అభిషేకం బయటకు రాబోతుంది. ఆ యొక్క గర్భములో నుండి ఆ యొక్క బలమైన కార్యాలు బయటికి రాబోతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి మీదకి రాబోతుంది. అతడు పుట్టినందున అనేకుల ముఖంలో ఏమొచ్చిందట? సంతోషం వచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగా. అనేకులు సంతోషపడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు అదే మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి, నీ సేవను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి అనేకులు సంతోషించే దినము ఒకటి రాబోతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? ఈరోజు మీరు నమ్ముతున్నారండి? హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన శక్తి నాకు ఇచ్చి పంపబోతున్నాడు. కొన్ని రోజులు నేను ఓర్చుకుంటే నాకు సంతోష దినాలు రాబోతున్నాయని మీరు నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? ఈ పెయిన్లో ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంత కష్టం వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అడుగుతున్నారా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కొన్ని రోజులు మౌనంగా ఉండు అంటున్నాడంటే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొన్ని రోజులు నీకున్న శ్రమను బట్టి, నిందను బట్టి నువ్వెవరికి సర్ది చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది చేయలేదండి, నేను ఇది కాదండి, ఇది కానీ నువ్వెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండు, నా ప్రభువే వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న వాటికి ఏడవకండి. చిన్న చిన్న వాటికి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడద్దు. ఎప్పుడు ఏడవాలో చెప్పనా? ఎప్పుడు ఏడవాలో చెప్పనా అండి? మనలో అభిషేకం చచ్చిపోయినప్పుడు, మనలో దేవుని కార్యం ఒక కదలిక ఉంటుందే, ఒక ఆత్మ ఆ స్పర్శ ఉంటుందే, అది మనలో కదలనప్పుడు మనకి ఏడవాలి. కానీ దేవుడు అభిషేకం నీలో ఉంది, దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని శక్తి నిన్ను నడిపిస్తూ ఉన్నది, ఇంకెందుకు ఏడుస్తున్నావు?
తుచ్చమైన వాటి కోసం, చిన్న చిన్న వాటి కోసం, కొన్ని రోజులుండే శ్రమల కోసం గగ్గోలు పెట్టి ఏడ్చేస్తూ ఉంటారు. చిన్నదే పరిస్థితి. నీ పరిస్థితి నీకు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ మన దేవునికి చాలా చిన్నది కదండి. ఎందుకంటే ఆయన ఆకాశము, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం ఆయనది. నీ శ్రమ ఆయన తీసేయడానికి ఒక సెకండ్ కూడా ఆయనకి ఎక్కువే కదండి. ఒక మినిట్ కాదు, సెకండ్ కూడా ఆయనకి ఎక్కువే. ఆయన అక్కడి నుంచి ఒక మాట పలుకుతుండగానే ఇక్కడ ఒక్క మాటతో 100 కాదు 1000 సమస్యలు కూడా ఎగిరిపోతాయి యేసు నామంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఒక సమస్యనే పరిష్కరించగలడు, కానీ ఒక డాక్టరు ఒక సమస్యనే హీల్ చేయగలడు. కానీ మన దేవుడు, మనం ఆరాధిస్తున్న సర్వోన్నతుడు సర్వ సమస్యలను ఒక్క మాట ద్వారా హీల్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆల్రెడీ డ్యూ డేట్ కూడా ఫిక్స్ చేసేసాడంట. ఏం చేశాడు చెప్పండి? డ్యూ డేట్. డ్యూ డేట్ అంటే ఏంటి? ఇంకా చివరిగా చెప్తారా లేదండి? డాక్టరు ఏం చెప్తాడు? డ్యూ డేట్ వచ్చిందమ్మా, పలానా డేట్కి అయిపోద్ది. ప్రభు అంటున్నాడు, మీ పట్ల, మీ కష్టానికి, మీ శ్రమకి, మీ నిందకి నేను డ్యూ డేట్ ఫిక్స్ చేసి ఉన్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకుంటున్నావా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఇంకెంత భరించాలని? ఇంకా అవసరం లేదు. ఆయన డ్యూ డేట్ ఫిక్స్ చేసేసాడంట. వావ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ లోపలికి శక్తి కలిగిన దేవుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, చదవండి. 1వ అధ్యాయం 2వ వచనంలో, హీబ్రూస్ హెబ్రీ పత్రిక 1:2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని, నేను చదువుతాను తల్లి. ఆయన ద్వారా, కింద 2nd వర్స్లో చూస్తే, ఆయన ద్వారా ఈ దినముల అంతము యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారునికి సమస్తము వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా చెప్పండి, తండ్రి ద్వారా ఇవన్నీ నిర్మించబడ్డాయి, యేసయ్య ద్వారా నియమించబడ్డాయి, నిర్వహించబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని, ఆయన ఆ సమస్తానికి ఆయన అధికారి అయి ఉన్నాడు, నిర్వహిస్తున్నాడు ఆయన. అయితే ప్రభు ఈరోజు కూడా నీ జీవితంలో కొన్ని కొత్త వాటిని నిర్మించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనుకుంటున్నావా ఇది అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, ఈ కష్టం తర్వాత నా లైఫ్ ఇంత కొలాప్స్ అయిపోయింది, ఇక నేను ముందుకెళ్ళను, నేను ఇంతవరకే సంపాదిస్తాను. నువ్వు కొంచెం బౌండరీ పెట్టుకొని ఉండొచ్చు, కానీ నా ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు గతం ఈ రోజు నుంచి సరికొత్తవి నేను నీ జీవితంలో ప్రొడ్యూస్ చేయబోతున్నానని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్మిస్తున్నాడంట నీ జీవితంలో, కొత్త వాటిని నిర్మిస్తున్నాడు, కొన్ని క్రియలు నిర్మిస్తున్నాడు. జీవితంలో నేను ఇల్లే కట్టుకోలేను నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు నువ్వు మంచి ఇంటిని నిర్మించేలాగా నా దేవుని కార్యం నీ జీవితంలో జరగబోతున్నది. జీవితంలో ఇక ఈ పని చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు, ఏ పని జీవితంలో నువ్వు చేయలేను అని అనుకుంటున్నావు, ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో నువ్వు ఆశపడుతుండగా వాటిని నీ చేతులతో నువ్వు నిర్మించేలాగా నా ప్రభు నీ జీవితంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్మించి నీవే అనేకమైన వాటికైనా నియమిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నియమించబోతున్నాడు బిడ్డ నిన్ను అనేకమైన వాటికి. ఈరోజు ఒక ఉద్యోగం చేస్తున్న వాడివైతే, ఒక కింద స్థాయిలో నువ్వు ఉంటే, ప్రభు అంటున్నాడు అనేక మందికి నువ్వు ఒక మంచి ఆఫీసర్గా, ఒక మంచి స్థాయిలో ప్రభు నిన్ను నియమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కింద స్థాయి పనివాడిగా నువ్వు ఉంటే, పై స్థాయి పనివాడిగా, పై స్థాయి పనిదానిగా దేవాది దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా గారు ఆరోహణమై వెళుతూ ఏలియా ఉన్నంత కాలం కూడా ఎలీషా నమ్మకంగా వెంబడించాడు కదా. అవునా? చాలా నమ్మకంగా వెంబడించాడు.
ప్రతి చోట్లకి ఎంత ఆస్తిపరుడు ఉండి కూడా అన్నిటినీ వదిలేసాడు ఏలియా ఒక దుప్పటి వేయగానే. అన్నిటిని వదిలేసి సమస్తాన్ని వదిలేసి ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ మరి ముందుకు వెళ్తున్న టైంలో ఏలియా ఆరోహణం అవుతున్న ఆ సమయంలో ఎలీషాకి ఏమి ఇచ్చాడండి చివరిగా? నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నువ్వు వెళ్ళు అంటే, లేదండి మీరు వెళ్ళేంత వరకు మిమ్మల్ని వెంబడిస్తాను అన్నాడు. కేరేతు వాగు దగ్గరికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, ఇక్కడికి ఎక్కడ కూడా వదలట్లా ఎలీషా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం తీయండి, 10వ వచనం, 10-11. నేను చదువుతాను. అందుకతడు నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది. ముందు 9 చదువుదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయగోరుదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోయినని చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏలియా గారు వెళుతూ ఉన్నప్పుడు నా దగ్గర నా వలన నీకేం కావాలి నాన్న అని అడిగితే ఆయన ఏం అడిగాడు? మీరు ఇన్ని రోజులు పరిచర్య చేశారు కదండి, ఒక 4 చర్చిలు నాకు ఇచ్చేసేయండి, ఎవరో ఒకరిని సబ్పాస్టర్లను పెట్టుకొని నేను నడిపించుకుంటాను సంఘాన్ని అన్నాడా? ఏమన్నాడండి? హీ జస్ట్ ఆస్క్డ్ అనాయింటింగ్, రైట్? అభిషేకం ఇవ్వయా, నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు 2 పాలు అభిషేకం ఇవ్వు. అయితే ఆయన ఏమంటున్నాడు? నువ్వు అడిగింది కష్టతరమే, కానీ చూద్దాం, నేను వెళ్ళేంత వరకు కనుక నువ్వు గమనించుకొని కనుక ఉంటే, ఒక స్పర్శ కలిగి కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా అదేమవుద్ది? సాధ్యమవుతుంది. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు అడిగి గమ్మున కూర్చోవడం మాత్రమే కాదండి. చాలాసార్లు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, నాకు అది ఇవ్వు ఇది అని పెద్ద లిస్ట్ పెడతాం. ఆదివారం మందిరానికి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఒక అప్లికేషన్ పాస్ చేస్తాం ఏసైకి. అయ్యా నేను ఈ కష్టంతో వచ్చాను, ఈ బాధతో వచ్చాను, నాకు అది కావాలి ఇది కావాలి, ఐ నీడ్ దిట్, ఐ వాంట్ దట్ అని ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఒక పెద్ద లిస్ట్ పెడతాం కదా. ఆ లిస్ట్ ఆయన సైన్ చేయాలి అని అంటే, ఆ లిస్ట్ నీ జీవితంలో జరగాలి అంటే, ముందు ఇక్కడ నువ్వు కూర్చున్న ఈ పరిస్థితి, నువ్వు ఆలోచించిన విధానము, నువ్వేం చేస్తున్నావు ఆయన అన్ని గమనిస్తాడు. రైట్? గమనిస్తాడా లేదా? ఏలియా ఏమంటున్నాడు? ఎలీషా కష్టతరమే కానీ నువ్వు నన్ను చూస్తే, ఏమన్నాడు? నువ్వు నన్ను చూస్తే అది నీకు సాధ్యమవుద్ది. మందిరముకు వచ్చినప్పుడు చాలామంది చాలా అనాలోచనగా ఉంటారు, పిల్లలతో ఆడుతుంటారు, లేకపోతే కొంచెం అటు సౌండ్ రాగానే అటు వెళ్ళిపోద్ది. ఇవన్నీ పక్కన పెడితే ఏ సమయమున దేవుడు వచ్చి దర్శిస్తాడని ఒక ఏకాగ్రత కలిగి, ఒక స్పర్శ కలిగి కనుక మనము దేవుడి సన్నిధిలో ఆ 2.5 గంట 3 గంటలు నువ్వు ఎన్ని గంటలు ఉన్నావో అంతసేపు కూడా నీకు పుల్పిడి దగ్గర ఏం జరుగుతుందో, నువ్వేం చేస్తున్నావు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నావు, నువ్వేది తింటున్నావు, ఇంత మటుకే కనుక నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అంతకు మించి దేవాతి దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఏలియా మాట అంటున్నాడో కన్నులు మోయడం కాదు కదా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కదండి, అసలు వదలట్లేదు ఇంకా ఆయన. చివరికి ఆయన వెళ్ళడము చూస్తున్నాడు, ఒక దుప్పటి వచ్చి ఆయన మీద పడ్డది. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా బోధించాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, పరిచర్య ఏంటో, విధి ఏంటో, విధానం ఏంటో ఎలీషాకు నేర్పించాడా? జస్ట్ చూస్తున్నాడు కానీ ఈయనేమి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్పలా. కానీ ఒక దుప్పటి వేసి మాత్రం వెళ్తున్నాడండి. హల్లెలూయా. చాలామంది అంటారు, నాకు వీళ్ళు సహకరిస్తే అది చేసేదాన్ని, వీళ్ళు ఇస్తే ఇది చేసేదాన్ని, మంది మీద చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటారు. నాకు వాడు సహకరించలేదు, ఈమె చేయలేదు, నాకు ఆమె చేయలేదు, అతను నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ తప్పించుకుంటా ఉంటారు ఇవన్నీ చెప్పి. కానీ సంగమా, దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించబోతున్నాను. దేవుని యొక్క బలమైన అభిషేకము ఎలీషా ఎప్పుడు పొందుకున్నాడో, దేవుడి యొక్క బలమైన కృపను ఎప్పుడైతే ఎలీషా పొందుకున్నాడో,
ఆ అభిషేకమే అతని పరిచర్యలో, అతని జీవిత విధాన శైలిలో అనేకమైన వాటిని నేర్పిస్తుంది, ముందుకు నడిపిస్తుంది, అనేకమైన వాటిని పొందుకునేలాగా చేస్తుంది, నోటి మాటను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో సంగమ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ఆత్మను పొందిన తర్వాత దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి నెల దేవుడు నేను అభిషేకిస్తున్నాడు. అభిషేకాన్ని స్టోర్ చేసుకుంటూ ఉండాలి, అభిషేకంలో ఎదుగుతుండాలి, అభిషేకంలో బలం పొందుకుంటుండాలి. అప్పుడు ఆ అభిషేకము నిన్నేం చేస్తుందంటే నడిపిస్తుంది, నేర్పిస్తుంది, నీకు రానివి తెలియపరుస్తుంది. నీ జీవితంలో ఏమి చేయాలో అన్నిటిని కూడా టైం టు టైము నువ్వు ఎలా ఉండాలి, ఏమి చేయాలి అన్నీ కూడా ఈ అభిషేకం నీకు నేర్పిస్తుంది. నాకు రాదండి, పాటలు పాడమంటే రాదు, ప్రార్థన చేయమంటే రాదంటారు, వాక్యం సరిగ్గా చదవడానికి రాదు. నువ్వు నిజంగా అభిషేకముతో నింపబడి దానిలో నువ్వు నడుస్తున్న వ్యక్తివైతే రాదు అనే మాట నీ దగ్గర ఉండదు. అభిషేకం నీకు ఏం చేస్తుంది చెప్పండి? నేర్పిస్తుంది. అనాయింటింగ్ విల్ లెర్న్ యూ ఎవ్రీథింగ్. పాటలు పాడడం నేర్పిస్తుంది, చదవడం నేర్పిస్తుంది. ఈరోజు చదువు లేని వారు ఎంతోమంది బైబిల్ చదువుతున్నారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? చదువు లేని వారు బైబిల్ చదువుతున్నారండి. ఎలా చదవగలుగుతున్నారు? అభిషేకం పొందుకొని ఆసక్తి కలిగి దేవుళ్ళు ఉంటున్నారు కాబట్టి చదువు లేని వారు బలంగా సేవ చేస్తున్నారు, చదువుతున్నారు, ప్రపంచాలు తిరిగి దేవుని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అభిషేకం అంటే ఏంటి? నువ్వు దేని కొరకు పిలువబడ్డావో, దేని కొరకు ఎన్నుకోబడ్డావో ఆ పిలుపులోకి నిన్ను నెట్టే ఒక అద్భుతమైన ఆయుధమే అభిషేకము. హల్లెలూయా. ఈరోజు నీ పిలుపేంటో, నీ స్థితి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదేమో. దేవాతి దేవుడు ఈరోజు నీ జీవితంలోకి ఒక బలమైన అభిషేకాన్ని నీ జీవితంలో పంపబోతుండగా నీ పిలుపేంటో, నీ దర్శనం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ శక్తి ఏంటో ఈ అభిషేకము నీకు తెలియచేయబోతుంది. ఈ అభిషేకాన్ని నువ్వు పొందుకొని దేవుని యొక్క రాజ్యము మహిమ కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ ఏలియా శాసిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. ఏలియా శాసిస్తుంటే అగ్ని ఎలాగో వచ్చిందో అట్టి రీతిగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని నా ప్రభు ఈ మధ్యాహ్నం నుండే మార్చివేయబోతున్నాడు. సరికొత్తవి నిర్మించబోతున్నాడు. సరికొత్త వాటిపైన నిన్ను నియమించబోతున్నాడు. నియమించి నిర్మించి సజీవ కార్యాలు నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో పరిశుద్ధాత్మదేవుడు ఇది మొదలుకొని జరిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా అభిషేకం పొందుకోవడానికి? దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక బలమైన అభిషేకాన్ని, ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపబోతున్నాడు. ఆనాడు 120 మంది మేడగది పైన అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉంటే అందరికి ఒక అభిషేకం రిలీజ్ చేయలేదంట. ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల దిగొచ్చిందంట. అట్టి రీతిగా ఈరోజు మీరందరూ నింపబడబోతున్నారు. లేచి నిలబడి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క అగ్ని జ్వాల నీ మీదకి రిలీజ్ కాబోతుంది. నీ కుటుంబాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే అగ్ని జ్వాల ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. దేవా, బిడ్డలు ఎంతమంది ఆశపడుతున్నారో, ఎంతమంది కోరుకుంటున్నారో. యేసు నీ కార్యములు గొప్పవి, యేసు నీ కృప గొప్పది, యేసు నీ శక్తి గొప్పది. ఎంతమంది ఆశపడి అడుగుతున్నారో బలమైన శక్తివంతమైన ఒక అభిషేకం వారిని కమ్మును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, ఇదిగో ఒక్కొక్కరి గర్భములో బలమైన నీ శక్తి కలిగిన దర్శనము నింపుదురుగాక. లెట్ యు ఫీల్ యు anointing power of Lord. Holy Spirit of ప్రార్థనలో ఉండండి, అడగండి. Don't waste your time. Don't stand like statues. Just ask to the God. Let's pray to God. Holy Spirit of Father, thank you wonderful mighty Jesus. Holy Spirit of Father, let you pray. తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ఏదైతే దేవుడు ప్రకటించున్నాడో, ఏదైతే చెప్పి ఉన్నాడో, ఇదిగో దేవాతి దేవుడు తన కార్యాలని జీవితంలో జరిగించబోతున్నాడు. yes, glory Spirit of Father, నిర్మించు
జరిగించబోతున్నాడు. నమ్మి రోజు కొత్తవి నిర్మించబోతున్నాయి నీ జీవితంలో. కాదు, అవును, జరగవనుకున్నవి దేవుడు జరిగించబోతున్నాడు. నీ భర్త మారబోతున్నాడు. నీ పిల్లలు ఒక త్రాటి మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇదిగో నీ కుమారుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, తప్పిపోయిన వాడిని వెతికి తీసుకొచ్చే దేవుడాయన. నీ కుమారుని కట్టబోతున్నాడు, నీ బిడ్డల్ని కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఒక త్రాటి మీదకి తీసుకురాబోతున్నాడు. ఇదిగో ఈ రోజు నువ్వు పొందుకొని వెళుతున్న అభిషేకం మామూలు అభిషేకము కాదు, కానీ నీ కుటుంబాన్ని కట్టే అభిషేకం ఇదే. నీ మనసును కట్టే అభిషేకము, నీ జీవితాన్ని కట్టే అభిషేకము. కమాన్, రిసీవ్. మాంత్రిక శక్తులు, చాతబడి శక్తుల నుంచి విడుదల పొందే అభిషేకం ఇది. కమాన్, రిసీవ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ స్పిరిట్. Let you feel, let you feel, let you feel. Yes, దిగులు పడదు తల్లి, నీ భర్తను మారుస్తానంటున్నాడు. తల్లి, నీ బిడ్డలు కట్టబడతారమ్మా, నీ బిడ్డలు కట్టబడతారు. Yes, హల్లెలూయా. నీ అప్పులు తీరబోతున్నాయి, ఆర్థికంగా ఎదగబోతున్నావు, ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నావు. ఈ అభిషేకం ఇక నుండి దేవుడు నీ జీవితం మిగులు తగలనివ్వబోతున్నాడు, మిగులునివ్వబోతున్నాడు, మిగులునివ్వబోతున్నాడు. రిసీవ్. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నీ రేంజ్ ఏంటో నీ ప్రజలు, నీ సమాజం గుర్తించబోతున్నదే. నిన్ను గురించి నీ భర్త నమ్మడం లేదా? నిన్ను గురించి నీ పిల్లలు అపహాసంగా అంటున్నారా? యేసు నామములో శక్తి కలిగిన అభిషేకం ఆవరిస్తుండగా నీ స్థాయి, నీ స్థితి, ఇక నేను ఎవరు చులకనగా చూడరు. చులకనగా చూడబడుతున్నదానా యేసు శక్తిని ఆవరిస్తుంది. పొందు ఘనత, మహిమ, మెప్పు. డెలివర్డ్. సమస్త రోగం నుంచి విడుదల పొందు, నీ రోగం నుండి విడుదల పొందు. రిసీవ్ ద హీలింగ్ పవర్. కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలు, కిడ్నీ స్టోన్స్, వాట్ ఎవర్, స్టమక్ పెయిన్, రైట్ నౌ deliver them, master. Let them heal in the name of Jesus. Holy Spirit of Father, thank you, wonderful, thank you, wonderful Father. Let you release, let you release, let you release. సమస్త బంధకాల నుండి ఇప్పుడే విడుదల పొందుదురు గాక. బంధకాలు, బంధకాలు, సంఖ్యలు యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే రిలీజ్. ఊరి బాబా, నువ్వు ఇక్కడ ఏమి విప్పుతావు అక్కడ విప్పుతానన్నాడు. పలుకు. కమాన్, ప్రొఫెసై యువర్ సెల్ఫ్, ప్రొఫెసై యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు ప్రవచించు, నిన్ను గురించి, నీ బ్రతుకును, నీ జీవితాన్ని గురించి ప్రవచించు. లెట్ యు ప్రొఫెసై యువర్ లైఫ్, లెట్ యు ప్రొఫెసై యువర్ లైఫ్. నేను విడుదల పొందబోతున్నాను. సమస్త శక్తి నన్ను కమ్ముకోబోతున్నది. దేవుడు నన్ను ఆవరించబోతున్నాడు. రోగం నుండి విడుదల కాబోతున్నాను. కమాన్, లెట్ యు స్పీక్, లెట్ యు స్పీక్ ఎవ్రీవన్. చెప్పండి స్వరాలు తెరిచి, నేను ఇప్పుడు కంప్లీట్గా స్వస్థత పొందానని చెప్పండి. ఎగరగలిగిన శక్తి నా ప్రభు నాకు ఇచ్చాడని చెప్పండి. లేడీ కాళ్ళ వల్ల నీ కాళ్ళు మార్చబోతున్నాడు. రిసీవ్. లేడీ కాళ్ళ వల్లే నీ ఆర్గన్స్ చక్కగా పని చేయబోతున్నాయి. నీ అవయవాలన్నీ దేవుడు ముడుతున్నాడు. రిసీవ్. లెట్ యు హీల్ యువర్ ఆల్ ఆర్గన్స్ రైట్ నౌ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్పిరిట్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ హీలింగ్స్. Thank you for wonderful, 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 wonderful anointing. Thank you, Jesus. Thank you, Lord. తండ్రి మీకు వందనాలు. దేవా మీకు వందనాలయ్యా. నా బ్రతుకును మార్చినందుకు వందనాలు. కొన్ని రోజులు మౌనంగా ఉంటానయ్యా, కొన్ని రోజులు నేను అటు ఇటు అలనయ్యా, స్థిరంగా ఉంటానయ్యా, ప్రార్థనలో ఉంటానయ్యా. చెప్పండి, నీలో గడుపుతానయ్యా. వావ్, ఐ కెన్ రిసీవ్ యువర్ హీలింగ్స్.
ఐ కెన్ రీచ్ యువర్ మిరాకిల్స్. నేను నీ యొక్క అద్భుతాలను చూస్తాను. చెప్పండి, నేను నీ అద్భుతాలు చూస్తాను. కమాన్ ఎవ్రీవన్ స్పీక్ ఇట్. నేను నీ అద్భుతాలు చూస్తానయ్యా. ఐ కెన్ సీ యువర్ మిరాకిల్స్. యూ కెన్ సీ గాడ్ మిరాకిల్ రైట్ నౌ. ఇది మొదలుకొని దేవుని అద్భుతాలు మీరు చూచుదురుగాక. తండ్రి మీకు వందనాలు. ఘనమైన కార్యాలు బలంగా జరిగించి మహిమోన్నతమైన నీ కృపతో నింపి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.